గుంటూరులో 2 గంటల పాటు కురిసిన జోరువాన నగరాన్ని ముంచెత్తింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నేట మునిగి రహదారులు చెరువులుగా మారాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గుంటూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు అన్నీ కూడా చెరువులు తలపిస్తున్నాయి. ఇటు 1 టౌన్ 2 టౌన్ తేడా లేకుండా 2 ప్రాంతాలు, అటు 1 టౌన్లో ఉన్న అన్ని ప్రాంతాలు, అదేవిధంగా 2 టౌన్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యి చెరువులు తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులు అన్నీ కూడా రాకపోకలకు అనుకులుగా లేకపోవడంతో వాహనదారులు కావచ్చు, సామాన్యులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనము కంకరగుంట ఆర్యూబీ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఆర్యూబీ మొత్తం కూడా పూర్తిగా నేట మునిగింది. ఈ మార్గంలో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ కంకరగుంట ఆర్యూబీ నుంచి నీటిని పూర్తిగా 3 మోటార్లు తొలగించడం వల్ల కొంతమేరకు మనకి ఆర్యూబీ అనేది కనిపిస్తుంది. కొద్దిసేపటి కింద అయితే పూర్తిగా ఆర్యూబీ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆర్యూబీ ద్వారానే 2 టౌన్ నుంచి 1 టౌన్కి వెళ్లే మార్గం ఉండటం వల్ల వాహనదారులు రాకపోకలకైతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు. ఓన్లీ పై వంతెన ద్వారా మాత్రమే ఇక్కడ రాకపోకలు సాగిస్తున్నారు. అదేవిధంగా 3 వంతెన మార్గం కూడా, ఈ 3 వంతెన మార్గం కూడా పూర్తిగా జలమయం కావడంతో అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు కావచ్చు, స్థానికులకు కావచ్చు, 1 టౌన్ నుంచి 2 టౌన్కి వెళ్ళాలన్నా, 2 టౌన్ నుంచి 1 టౌన్కి వెళ్ళాలన్నా కూడా ఎలాంటి రవాణా రాకపోకలనే పూర్తిగా ఇబ్బంది అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే కంకరగుంట ఆర్యూబీ వద్ద అయితే ఆర్యూబీ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి. ఆర్యూబీ పక్కనే ఉన్నటువంటి ఏటి అగ్రహారంలో 1 నుంచి 20 లైన్లు ఉండగా ఈ 20 లైన్లు కూడా పూర్తిగా నీట మునిగాయి. ఈ 20 లైన్లు కూడా ఎక్కడ కూడా జనాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా దుకాణాలకు కూడా పెద్ద స్థాయిలో నీరు వెళ్ళింది. వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఇళ్లలోకి అదేవిధంగా దుకాణాల్లో చేరిన నీటిని బయటికి పంపించేందుకు శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. మరో అటువైపు చూసుకున్నట్టే 1 టౌన్లో ఉన్నటువంటి ప్రగతి నగర్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, దొంగ రోడ్డు, అదే బొంగరాలబీడి, ఇలా ప్రతి లోతట్టు ప్రాంతం కూడా పూర్తిగా చెరువులు తలపిస్తుంది. ఇదే కాకుండా నిన్న కూడా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఈ రోజు ఆ వాన నుంచి తేరుకునే లోపే మళ్ళీ వర్షం పడడంతో అటు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో ఎక్కడ చూసినా కూడా అటు రహదారులు కావచ్చు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ప్రధాన మార్గాలు, కాలనీలు అని తేడా లేకుండా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున వరద నీరే కనిపిస్తూ ఉంది. దీంతో జనజీవనం అయితే ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ గుంటూరు నగరంలో చూసినట్లయితే కొంతకాలంగా చిన్నపాటి వర్షానికి కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో తగు జాగ్రత్త చర్య తీసుకోకపోవడం, డ్రైనేజీ సక్రమంగా నిర్వహించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా ఉన్నటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో ఆ మార్గాలన్నీ కూడా ఇప్పుడు జలమయం కావడంతో దాదాపు ఆ వాహనదారులు కావచ్చు, స్థానికులు కావచ్చు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి అయితే ఉంది. అది ప్రధానంగా ఇప్పుడు కంకరగుంట పైవంతులు మాత్రం ద్వారా మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు, లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయో అక్కడ వాన నీటిని బయటికి పంపించేందుకు అటు మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇతర జిల్లా యంత్రం కావచ్చు అప్రమత్తమైంది. అక్కడ తగు చర్యలు తీసుకుంటుంది. కానీ ఏటగ్రహారం కావచ్చు, అదేవిధంగా పేకలవాగు పూర్తిగా ఉధృతంగా ఉండటంతో ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలు అన్నీ కూడా నీటిమయమయ్యాయి. ఆ వరద నీరు ఇళ్లలో వచ్చిన పరిస్థితి. మురికిపేటలో కూడా పూర్తిగా నివాస గృహాలన్నీ కూడా నీట మునిగాయి. అయితే వీటన్నిటి నుంచి కూడా ఉపశమనం కలిగించే విధంగా ఆ వరద నీటిని వెంటనే బయటికి పంపించేందుకు అటు అధికారులు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ఎక్కడెక్కడికి వరద నీటిని డ్రైనేజ్ వ్యవస్థలో ఉన్నటువంటి పూడికలు తీస్తూ వాటిని వరద నీరు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే గుంటూరు నగరంలో ఎటు చూసినా కూడా అటు 1 టౌన్ 2 టౌన్ భేదం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ప్రధాన నగరాలు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా పూర్తిగా జలమయం కావడంతో ఒక విధంగా చెప్పండి జనజీవనం స్తంభించిపోయింది. పైగా ఈ రోజు కొంత ఆదివారం కావడం ఉపశమనంగా మారింది. అదే విడి రోజుల్లో అయితే ఈ సమయంలో కీలక సమయం ఇది. ఈ ప్రధానంగా ఉద్యోగాలకి, కళాశాలలకు, విద్యాసంస్థలకు వెళ్ళి వచ్చే వాళ్ళు ఇది సమయం కావడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈరోజు ఆదివారం కావడం కొంత ఈ ఉధృత వల్ల కొంత ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా పూర్తి స్థాయిలో అటు నగరవాసులు కావచ్చు, స్థానికులు కావచ్చు ఈ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా సక్రమంగా సరిదిద్ది ఈ వరద నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైతే అటు మున్సిపల్ అధికారులు కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ఎప్పటికప్పుడు ఈ వరద నీటి నివారణ కట్టడి చర్యలు, అదేవిధంగా వరద నీటిని పంపించేందుకు చర్యల మీద దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడిప్పుడే ఈ ఒక్క వరద నుంచి వాన తగ్గడంతో అటు స్థానికులు కావచ్చు, నగరవాసులు కావచ్చు కొంత ఉపశమనం పొందుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.